తండేల్ మూవీ రివ్యూ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసి షేర్ చేస్తే మాకు యూజ్ ఉంటుంది. ఇక రివ్యూ గురించి మాట్లాడాలంటే కొన్ని సినిమాలు ఉంటాయి గిచ్చుతాయి, కొన్ని సినిమాలు ఉంటాయి రక్కేస్తాయి, కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే నువ్వు చూడు ఏడుపు రావట్లేదా గిల్లుతా రక్కుతా కోస్తా. అలాంటి సినిమా మన తండేల్. సినిమా నిజంగా బాగాలేదా అంటే ఇట్స్ గుడ్ ఫిలిం అని చెప్పడం కూడా నాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నాకు అవ్వలేదండి. నాకు చాలా సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాధ పెట్టేసింది. బాధ పెట్టడం అంటే మీరేదో అక్కడంత ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని కాదు, బాధ పెట్టింది. అండ్ స్టోరీ గురించి మాట్లాడితే తండేల్ సత్య వీళ్ళిద్దరు శ్రీకాకుళం చెందిన వ్యక్తులు, బాగా లవ్ చేసుకుంటారు, ఒకరిని విడిచి ఉండలేరు. తండేల్ అంటే లీడర్. అలాగా రాజు కూడా ఒక తండేల్ అవుతాడు. తన గ్రూప్ ఆఫ్ 22 మెంబర్స్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ టు గుజరాత్కి వెళ్తాడు చేపలు పట్టడానికి. ఎందుకంటే నీ గుజరాత్ అంటే పాకిస్తాన్ వాటర్స్ ఇండియా వాటర్స్ కలిగే చోటు దగ్గర బాగా చేపలు వస్తాయని చెప్పి. సో ఈ చేపలు పట్టడానికి వాళ్ళు ఒక 9 months వెళ్తారు. సో ఈ 9 months గ్యాప్లో ఇక్కడ వీళ్ళ మధ్యలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, విచ్ వాజ్ గుడ్. బాగానే ఉంటుంది ఈ లవ్ స్టోరీ కూడా. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉండదు. సినిమా అంతా ఫస్ట్ హాఫ్ ఒకలాగా పోద్ది, ఇంటర్వెల్ పాయింట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ కరాచీ జైల్లోకి వెళ్తుందో అక్కడి నుంచి ఇక ప్యాట్రియాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయండి, గిచ్చుతారు గిల్లుతారు, ఇక రక్కేస్తా ఉంటారు. ఇక ఎన్ని విధాలుగా నీకు దేశభక్తి రావాలో అన్ని విధాలుగా ట్రిగ్గర్ చేస్తూనే ఉంటారు. ఓ పాయింట్ ఆఫ్ సెక్షన్లో మంచి ఫైట్ కూడా పడుతుంది, కానీ అది ఎట్లుంటుంది అంటే అవసరమారా ఈ ఫైటు అనే విధంగా ఉంటుంది. అండ్ ఇక క్లైమాక్స్లో ఇక తండేల్ అనే మీనింగ్కి మంచిగా అయితే ఇచ్చారు. బట్ అవసరం ఏముంది నీకు అసలు ఈ ఫిలింలో? తండేల్ అనే దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి లవ్ స్టోరీని ఈ స్టోరీని పక్క పక్కన పెట్టి చూసుకుంటే రెండు సపరేట్గా బాగానే ఉన్నాయి. కానీ ఈ తండేల్ స్టోరీలో లవ్ స్టోరీని మిక్స్ చేయడం అనేది ఎట్లుందంటే కిచిడి అయిపోయింది. అటు లవ్ స్టోరీకి కనెక్ట్ కాలేము, ఇటు తండేల్ దానికి కనెక్ట్ కాలేము. సో నాకైతే ఇట్స్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి సినిమా మీద. రెండు పాజిటివ్ గురించి మాట్లాడాలంటే నాగ చైతన్య గారు ఇప్పటిదాకా చూసిన పర్ఫార్మెన్స్లో నాకు పర్సనల్లీ ఆయన పర్ఫార్మెన్స్ అంటే పర్లేదు బాగానే చేస్తారనిపించింది. కానీ ఈ ఫిలింలో అయితే చాలా బాగా చేశాడు, ప్రాణం పెట్టి తీశాడు. లైక్ ఆయన ప్రీవియస్ వర్క్తో పోల్చుకుంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగా చేశాడు. అండ్ సాయి పల్లవి ఈజ్ ద స్టార్. ఎందుకో ఆమె చాలా సినిమాలు పర్ఫార్మెన్స్ చేసినా కానీ ఈ సినిమాలో తన చుట్టూ ఒక ఆరా క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన ఆరా ఎందుకో నన్ను బాగా పుష్ చేసింది, నాకు బాగా నచ్చింది ఆమె క్యారెక్టర్ పరంగా కూడా. అండ్ రెండో పాజిటివ్ విషయానికి వస్తే డిఎస్పి మ్యూజిక్ సూపర్. సింప్లీ డిఎస్పి ఆఫ్టర్ పుష్పాలో కూడా ఈ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడో తెలియదు కానీ నాకైతే కొంచెం ఆ మ్యూజికే కొద్ది గొప్ప సినిమాని చూడగలిగేలా చేసింది. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఎక్కడ పెట్టినా సరే ఒక థియేట్రికల్ ఫిలిం లానే కనపడింది. ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా రిచ్ కనపడింది. రెండోది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి ఫ్రేమ్. అంతే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక నెగిటివ్ గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ హాఫ్లో బాగున్న స్టోరీ ఉండదు, సెకండ్ హాఫ్లో స్టోరీ అయ్యాక సెకండ్ హాఫ్ అంత ఎంగేజ్ చేయరు. సో టోటల్లీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ప్రాపర్గా క్లోజర్ ఉండదు. అవి వస్తాయి, మాట్లాడతాయి, వెళ్ళిపోతాయి, లైక్ నో నథింగ్. లైక్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ జైల్లో ఆ క్లైమాక్స్లో వస్తుంది అనమాట. పాకిస్తాన్ జైల్లో ఒక సీన్ ఉంటుంది, జైలరే వచ్చి బాబు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని ఇట్లా బతిమలాడుతుంటే అసలు ఏంటిది మీకు పాకిస్తాన్లో ఏం మాట్లాడతాం? ఇటు చంద్రమోహన్ రెడ్డి గారు రైటింగ్ పరంగా అటు ప్రేమ ఇస్ అ రీమేక్, ఓకే. ఆయన ఎందుకో నాకు ఆయన కొంచెం ఓవర్ రేటెడ్ డైరెక్టర్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ ఆయన స్టోరీ టెల్లింగ్ కూడా చాలా చిన్న పాయింట్ చాలా ఎక్కువ చేసి చెప్తాడు. అది ఎక్కువ చేసినప్పుడు కొన్నిసార్లు ఓకే అనిపిస్తుంది, లైక్ కార్తికేయ 2. కొన్నిసార్లు ఓవర్ స్ట్రెచ్ అనిపిస్తుంది, లైక్ తండేల్ ఇప్పుడు ఓవర్ స్ట్రెచ్ అయింది. సేమ్ సవ్యసాచిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సేమ్ అలాంటి ప్రాబ్లమ్సే ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఏమో అండి, నాకైతే ఈ సినిమా ఒక మిడ్డే. ఇక మిడ్ అని చెప్పడం అంటే బాధేస్తుంది, మిడ్ అని చెప్పడం కూడా నాకైతే పర్సనల్ నచ్చలే. అంతే, ఒక్క నాగ చైతన్య ఫ్యాన్ అయితే లేదా సాయి పల్లవి ఫ్యాన్ అయితే డిఎస్పి మ్యూజిక్ ఫ్యాన్ అయితే ఈ సినిమాని సరదాగా ఒక్కసారి ప్రాపర్గా పేషెన్స్ తోటే చూడండి. లేదా
ఇక మీకు చెప్పేస్తున్నా, ఓటీటీలో చూడాలా థియేటర్లో చూడాలా ఇక మీకు చెప్పేశాను అంతే. ఇక ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ నాకే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాడో లేదా నిజంగా నేను చెప్పింది కరెక్టో మీరు చెప్తే నాకు తెలుస్తుంది అనమాట. అండ్ దట్స్ ఇట్, బాయ్.